గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని సృజన్ గారు ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. శ్రీ లలితాదేవి అనుగ్రహం అనునిత్యం ఉండేందుకు ఆచరించాల్సిన ఉపాసన ఏమిటి తెలియజేయండి అని అడుగుతున్నారు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. లలితా సహస్రనామాన్ని చదవాలి అని అనుకుంటే సమం కాయ శిరోగ్రీవం, వెన్నెముకని లాగగలిగినంత నిటారుగా లాగండి. కాయ, శిరః తల, గ్రీవం మెడ, ఇలా స్పష్టంగా లాగి. ధారయన్ అచలం స్థిర, అలాగే ఉంటూ స్థిర. ఏ విధమైన మానసికమైన బుద్ధిలోనికి ఆలోచనల్ని రానియకుండా అమ్మనే ధ్యానించాలి అని అనుకుని అమ్మకి సంబంధించిన 3 ధ్యాన శ్లోకాలు రాశాడు వ్యాసుడు మొదట్లో. ఇష్టం వచ్చిన ఒక శ్లోకానికి సంబంధించిన రూపాన్ని అక్కడ బుద్ధిలో ఉంచుకుని స్థిర, స్థిర అంటే అక్కడి నుంచి కదలకపోవడం, బుద్ధిని కదల్చకపోవడం, బుద్ధి కదులుతూ ఉంటే కదలకుండా నిరోధించడం చేసి సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం, ఇలా గట్టిగా ముక్కు మీదుగా చూపుని ప్రసరింప చేయాలి, కళ్ళు మూసుకొని. కళ్ళు ఎంత దారుణమైన అవయవాలంటే చూస్తున్న క్షణంలోనే దాని గురించి లక్షల ఆలోచనల్ని బుద్ధికి పంపించేస్తుంది. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. ఏ వైపుకి తలని తిప్పకుండా అమ్మని కానీ అలా ఒకసారి లలితా సహస్రం ప్రారంభించి చదివితే అమోఘంగా అమ్మ దర్శనం లభించి తీరుతుంది. ఆ స్థాయిలో ఉండాలి. ఇటుపక్క ఇదేదో మాట్లాడుతూ, అటుపక్క పక్కవాళ్ళు మాట్లాడుతూ, ఇటీవల్లో పిలుస్తూ, ఆ పని నా దగ్గర ఉంది, ఈ పని చేసుకోవాలి, అవేమొద్దు. అంచేత ముఖ్యంగా ఏం చేయాలి, ఆ పనులు ఈ పనులు, ఈ పనులు ఆ పనులు ఉన్నాయి అన్నప్పుడు ఆ మధ్యలో లలితా సహస్రం కాదు. ఏ పని నాకు ఇప్పుడు లేదు, ఉన్న పనల్లా అమ్మని ధ్యానించడం మాత్రమే అని అనుకుని చేస్తే అది నిజమైనటువంటి ఉపాసన. లేకపోతే దొంగ పూజ. వద్దు. కడివేడైననేమి కరము పాలు. ఈ దొంగ పూజ రోజు చేయొద్దు, ఇన్ని గంటలు వద్దు. నిశ్చయమైనటువంటి పూజ, నిశ్చలమైనటువంటి పూజ చేస్తే అమ్మ కనిపించి తీరుతుంది, అనుమానం లేదు. గురుగారు, మరి ఈరోజు ప్రేక్షకులు అడిగిన అన్ని ప్రశ్నలకి చక్కటి శాస్త్రీయపరమైన సమాధానాలు ఇచ్చారు. ధన్యవాదాలండి. వీక్షించారుగా, మరి ఈరోజు శరన్నవరాత్రులలో 6వ రోజు సందర్భంగా అమ్మవారు లలితాదేవిగాను అలాగే కాత్యాయని దేవిగాను భక్తులను అనుగ్రహించింది. అలాగే మరి మైలవరపు శ్రీనివాసరావు గారు అమ్మవారి వైశిష్ట్యాన్ని తెలియజేశారు కదా. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.